అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ జేఏసీ కో చైర్మన్ ఈరోజు చెలో కలెక్టర్ ఆఫీస్ కార్యక్రమం తాలూకా ప్రధాన ఉద్దేశం దాదాపు 4.5 సంవత్సరాల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అనుభవిస్తున్నటువంటి క్షోభ మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని దఫదఫాలుగా దృష్టికి తీసుకొచ్చినప్పటికీ చర్చలను చెప్పడం, అంగీకరించడం, అవే సమస్యలు కంటిన్యూ అవ్వడం, మరి ఈనాటికి కూడా రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు కానీ రావాల్సినటువంటి మా హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ మరి ఏదైతే పే స్కేల్ డ్యూ డేట్ వచ్చినప్పటికీ ఈ రోజు వరకు పే కమిటీ వేసి ఆఫీసు లేదు, రూము లేదు, మరి అమలు చేయకుండానే ఇవాళ జాప్యం ఏదైతే చేయడం జరుగుతుందో దానికి నిరసనగానే వాళ్ళ చెలో కలెక్టర్ ఆఫీస్ కార్యక్రమం ద్వారా మా ఆందోళన ఉధృతంలో భాగంగా 27వ తారీఖు చెలో విజయవాడ ఎప్పుడు చూడనటువంటి భారీ స్థాయిలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరూ అటెండ్ అయ్యి మా నిరసన తీవ్ర స్థాయిలో తెలియపరచడానికి ఈ ఉద్యమ తీవ్ర స్వరూపం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవసరమైతే సమ్మెకైనా వెనకాడే సమస్య లేదు. మా ప్రధానమైన డిమాండ్స్ ఇవాళ ఏదైతే వేళ రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ ఉన్నప్పటికీ వాటిని మార్చి ఇవాళ ఓపీఎస్గా తీసుకోవడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి కూడా ఇవాళ ఓపీఎస్ అని చెప్పి ఆయన ఇవాళ సిపిఎస్ నుంచి జీపీఎస్ అంటున్నారు. మాకు సిపిఎస్ వద్దు, జీపీఎస్ వద్దు, ఓపీఎస్ఏ కావాలనేది ప్రధాన డిమాండ్తో ఉద్యమం సాగుతుంది. ఇవాళ టీచర్కి సంబంధించి అన్ని నిత్యము ఇవాళ గురువులు అంటే దేవుడితో సమానమైనటువంటి పూర్వకాలం నుంచి వచ్చే నాణ్యత నుంచి ఈనాడు గురువుల్ని నానా మానసిక క్షోభ గురి చేసేటువంటి ఈ వ్యవస్థలో మార్పు రావడం గురించి ఈ ఉద్యమం ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా సమస్యలని పరిష్కారం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. లేకపోతే ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యలు కానీ తీర్చకపోతే మరి మనుగడ కష్టమే అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని ఈ జేఏసీ తరపున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సహకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.